అస్సలాము అలైకుం హాయ్ అండి. ఈరోజైతే రాసి బుట్ట హ్యాండ్స్ బఫ్ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేనైతే ఇక్కడ శారీలో క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇంకా స్ట్రైట్గా కటింగ్ చేసుకొని ఈ విధంగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వైపు మనము ఈ పైపింగ్ క్లాత్ అయితే తీసుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. స్ట్రైట్గా ఒక పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనం స్టిచ్ చేసిన ఖర్చు పైకి పట్టుకొని పైపింగ్ క్లాత్ కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇంకా మనకు పైపింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా నిమురుకుంటూ రౌండ్ షేప్లో మనం స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మొత్తం ఇలానే మనం కింద ఖర్చు వచ్చేసి పైకి పట్టుకోవాలా. పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత రాంగ్ సైడ్ ఈ పైపింగ్ క్లాత్ పైకి లేయకోకుండా వారకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్ను ఫోల్డింగ్ చేసి మధ్యలో ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి అయితే అటాచ్ చేస్తున్నాం చూడండి. స్టార్టింగ్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మామూలుగా మనము షోల్డర్ పైన నుంచి స్టిచ్ చేస్తాం కదా, ఆ విధంగా లేకుండా ఈ విధంగా స్టార్టింగ్ నుంచి మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి. పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. స్టిచ్ చేసేటప్పుడు మనం హ్యాండ్ను కానీ బ్లౌజ్ను కానీ ఇగ్గకోకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి. షోల్డర్ పైకి వచ్చేసరికి మనం చిన్నగా కుచ్చులు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి చిన్నగా కుచ్చు అయితే పెట్టుకోవాలండి. దగ్గరికి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా చిన్నగా ఆ ఖర్చు అనేది మనకు షోల్డర్ పైన కుట్టు దగ్గరికి వచ్చే విధంగా చూసుకొని అటు సైడ్ కుచ్చు పెట్టేయాలండి. ఇంకా ఇటు సైడ్ మనము హ్యాండ్ అలాగే బ్లౌజ్ సరిపోయే విధంగా సంఖ భాగానికి సరిపోయే విధంగా హ్యాండ్ పీసును చూసుకొని ఇంకా ఇటు సైడ్ని కుచ్చు అయితే పెట్టేయాలా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా ముందుకు అయితే వెళ్తుందండి. ఈ విధంగా మొత్తం ఇంకా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలా చూడండి. మనకు పైన షోల్డర్ పైన అటు సైడ్ ఒక 4 కుర్చీలు ఇటు సైడ్ ఒక 4 కుర్చీలు అయితే వస్తాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యాండ్ అయితే వేసుకుంటే లుక్ అయితే సూపర్గా ఉంటుంది. డైలీ వేర్ శారీకే చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ అయితే. ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ అండి. మొత్తం నేను స్టిచ్ చేసిన తర్వాత వీలైతే చూపిస్తానండి. బ్లౌజులు మొత్తము స్టిచ్ చేసిన బ్లౌజులన్నీ చూపిస్తానండి ఒక్కొక్కటిగా. వీడియో నచ్చితే లైక్ చేయండి.